నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చా? సో నా స్ట్రైట్ ఆన్సర్ ఎస్. బట్ ఎప్పుడు నువ్వు ఫేక్ పెట్టావు, 2 years పెట్టావు, 3 years పెట్టావు, తెలంగాణ డే 1 ఏం చేస్తారంటే నీకు ఒక క్యాంపెయిన్ ఇచ్చి రన్ చేయమంటారు. రన్ చేయగలవా? సో టాస్క్ లైట్ బ్రీఫింగ్ ఇచ్చేసి చేసేయమంటారు. సో అక్కడ మనం దొరికిపోతాం. సో ఇన్ కేస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలంటే కనుక మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకో 1 year యాడ్ చేసుకోండి, లేకపోతే ఇంకో 1 year యాడ్ చేసుకోండి. అంతేగాని అసలు నాలెడ్జ్ ఏమి లేకుండా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే కనుక దొరికిపోతాం. సో నెంబర్ 2, మీరు ఎక్కడైతే ట్రైనింగ్ నేర్చుకుంటారో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంటుంది. మీరు టాస్క్లు చేయొచ్చు, బోల్డ్ టాస్క్లు చేయొచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లాస్కి వెళ్ళామా, కోర్స్ నేర్చుకున్నామా, వాళ్ళు చెప్పిన ప్రాక్టీస్ చేసామా కాదు. రోజుకి మినిమం 8 to 10 hours మీరు కష్టపడితే కనుక మీరు ఎంతో కొంత 1 year, 1.5 year ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు. మీరు పెట్టే ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలుసు కూడా ఇంటర్వ్యూ చేసేవాడికి తెలుసు, ఎంప్లాయర్కి తెలుసు. బట్ వాడు ఏం చూస్తాడంటే ఓకే ఇది పెట్టాడు కరెక్టే, పెట్టిన దాన్ని జస్టిఫై చేసుకున్నాడా లేదా, పని చేస్తున్నాడా లేదా చూస్తారు. అంతేగాని నువ్వు ఫేకా, నువ్వు జెన్యూనా అనేది డజంట్ మ్యాటర్. సో ఈ రోజు సొసైటీలో ఒక బిజినెస్ వరల్డ్లో ఒక బిజినెస్ ఓనర్కి ఏం కావాలంటే ఈజ్ పేయింగ్ 1 rupee, నీ వల్ల అతనికి ఎంత వస్తుంది, 4 rupees వస్తుందా, 5 rupees వస్తుందా, 6 rupees వస్తుందా, అదే థాట్ ప్రాసెస్ తప్పిస్తే డిగ్రీ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి డజంట్ మ్యాటర్. చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్సెస్ కోసం లక్షలు కష్టపడతారు. కష్టపడేది ఏదో టాస్కులు చేయడం మీద కష్టపడండి, రియల్ టైం వర్క్స్ చేయండి, డెఫినెట్గా యూ విల్ బి సక్సీడ్.